గుడ్ మార్నింగ్ అండి వెంకటేశ్వర్లు గారు. మేడం వెంకటేశ్వర్లు గారు, మిత్రులందరికీ కూడా నమస్కారం. సరే ఇప్పుడు మనము కూటమిలో ఉన్న ప్రభుత్వ అంశాన్నే చూద్దాము. నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తే తప్పేంటి అనే అంశాన్ని, అంటే పరిశ్రమల వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి అనే విషయం కూడా చూడాలి కదా అని అంటోంది. మరి ఏంటి ఇంత తక్కువ ధరకి ఎలా ఇస్తారనేది ప్రతిపక్షాల ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం హైకోర్టు కూడా అదే ప్రశ్నించింది కదా. ఏంటి ఈ మూడు అంశాలని ఏ విధంగా బేరీస్ వేసుకోవాలి? అందరికీ నమస్తే. ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం మేడం. కొంచెం వెనక్కి కూర్చొని మాట్లాడండి. అలాగే ప్రైమ్ టైం చూస్తున్న ప్రేక్షకులకు కూడా అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రభుత్వాలు కంపెనీలకి భూములు ఇవ్వటం అనేది సర్వసాధారణం. ఉద్యోగ కల్పన కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం భూములు ఇస్తా ఉంటారు. అది మంచి జరిగినప్పుడు మంచి అనుకోవాలి, చెడు జరిగినప్పుడు చెడు అనుకోవాలి. కానీ గత అన్ని ప్రభుత్వాలు వేరు మేడం. ఇప్పుడున్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న పరిస్థితులు వేరు. దీన్ని గత ప్రభుత్వాలు భూములు ఇచ్చినప్పుడు వాల్పీకి భూములు ఇస్తే 30,000 ఎకరాలు మా ప్రకాశం జిల్లాలో ఏమీ బిరుగాల ఒక్కటి. అలాగే 1,00,000 ఎకరాలు గత ఈ దాదాపు ఈ 40 సంవత్సరాలు నా అనుభవంలో 1,00,000 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మిగతా ప్రభుత్వాలు కావచ్చు ఇచ్చాయి. కానీ అవన్నీ కొన్ని బాగానే చేసాయి కంపెనీలు, కొన్ని మాత్రం వృధా అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి ఏంటి మేడం? ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు. కొత్తగా రాజధాని ప్రజలకు గత 5 ఏళ్లలో, అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా ప్రతిపక్షాన్ని విమర్శించకుండా మనం ప్రభుత్వాన్ని విమర్శిద్దాం అనుకుంటే అవకాశం ప్రతిపక్షం ఇవ్వట్లా. ఎందుకు? ఇప్పుడు మనకి ఉద్యోగాలు గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాల్చి విడిపోయి ఉద్యోగాలు ఏమొచ్చినాయి కూడా మన రాష్ట్రానికి. ఇందాక మా సోదరుడు చెప్పినట్టు కనీసం వేల సంఖ్య కూడా లేవు ఉద్యోగాలు ఇక్కడ. కానీ హైదరాబాద్ చూడండి, బెంగళూరు చూడండి, లక్షలాది ఉద్యోగాలు, లక్షల మందికి ఉపాధి అవకాశాలు. అంటే ఇప్పుడు మనం ప్రతిపక్షం చూసే కోణం మారాలి. ముందు టీసీఎస్ అనేది ఒక దిగ్గజ సంస్థ, అదేమన్నా ఆషామాషి కాదు. వాళ్ళు కూడా ఇప్పుడు జీవన నెంబర్ సవరించింది వాళ్ళకి దారదత్తం చేసి అమ్మేయటం కాదు, లూజుకే. ఏ ప్రభుత్వాలైనా భూములు ఇచ్చేది లూజుకే, శాశ్వతం వాళ్ళకి రాసి ఇవ్వరు. ఆ అధికారం ముఖ్యమంత్రులు కూడా ఉండదు. కొన్ని కంపెనీలకు ఇచ్చేది ఎందుకంటే ఉద్యోగ అవకాశాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, చదువుకున్న విద్యార్థులు వాళ్ళకు ఉద్యోగం ఉపాధి కావాలని. పైగా టీసీఎస్ అనే సంస్థ, టాటా కన్సల్టెన్సీ, దీన్ని చూసి అనేకంగా కంపెనీలు కొన్ని వస్తాయి. వాళ్ళు చెప్పిన 12,000 ఉద్యోగాలు కాదు మేడం. మనకు అసలే ఇప్పుడు విశాఖలో కానీ అమరావతిలో కానీ కంపెనీలు ఏమి పెద్దగా లేవు. విశాఖలో ఎప్పుడో వచ్చిన కంపెనీలు తప్ప ఈ గత 10 ఏళ్లలో ఏమి రాలా. అంటే లేవు అని చెప్పేసి అంత తక్కువ ధరకి ఇచ్చేస్తారండి. అది తప్పదు మేడం. భావితరాల భవిష్యత్తు కోసం, పిల్లల ఉద్యోగాల కోసం ఇవాళ మనం అది కొంత భూమిని ఫ్రీగా ఇస్తాం అనుకుంటే కొన్ని లక్షల మందికి ఉపాధి వచ్చి సంపద సృష్టి అంటే అదే. ఇప్పుడు సంపద సృష్టి అంటే ఎలా అవుతుంది మేడం? కొన్ని కంపెనీలు వచ్చి అందులో వేలాది లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి కొనుగోలు శక్తి పెరగాలంటే వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, జీతాలు పెరగాలి. ఆ జీతాలు వచ్చిన ద్వారా కొనుగోలు శక్తి పెరిగింది ప్రజల్లో కూడా, కంపెనీల్లో పనులు వస్తాయి, ఉపాధిగా ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒక ఉద్యోగికి ఉద్యోగం 1,00,000 రూపాయలు జీతం తీసుకున్నాడంటే అతని కింద మరో 10 మంది బతుకుతారు అనేక రకాలుగా. అది ఆలోచించాలి తప్ప ఇవాళ నిన్న హైకోర్టు, గౌరవ హైకోర్టు చెప్పింది కూడా ఏంటి మేడం? ఇప్పుడు ఇటువంటి దిగ్గజ సంస్థకు మనం కంపెనీకి ఇస్తే తప్పేంటి? పైగా ఇప్పుడే పుట్టిన పిల్లాంటి మన రాష్ట్రం, రాజధాని ఇప్పుడే మొదలవుతుంది. మరి కంపెనీలు రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి అని చాలా క్లారిటీగా హైకోర్టు క్లారిటీ ఉంది మేడం. ఇందాక మన సోదరుడు జీవో నెంబర్ 7లో క్లారిటీ ఉంది. అది లూజ్కే ఇచ్చింది, క్లారిటీ ఉంది. కానీ హైకోర్టు 4 వారాలు ఎందుకేసిందంటే మీరు కొంచెం పూర్తి వివరాలతో రండి అని చెప్పిన మాట వాస్తవం చెప్పింది. వెళ్తారు. కానీ గత ప్రభుత్వాలు కూడా ఇలాగే ఇచ్చినాయి. కానీ మన వైసీపీ సోదరుడు చెప్పింది మాత్రం వాస్తవే. కొన్ని కంపెనీలు స్థలాలు ఇస్తే, భూములు ఇస్తే అవి ఏమీ చేయలే. వాళ్ళు ఒక కంపెనీ మొదలుపెట్టల. అక్కడ ఎందుకు వ్యాపారం పిడుగురాళ్ళ సైడ్లో ఇచ్చారు మేడం.
కంపెనీ కొన్ని మన జగనన్నకే. కానీ ఎంతవరకు అక్కడ కంపెనీ సిమెంట్ కంపెనీ మొదలు కాలా. అలాంటి లక్షల ఎకరాలు పోయి గతంలో ఇది చేద్దాం, విమర్శలొద్దు. కానీ ఇంకో మేడం ఈ సందర్భంగా మా బొట్ల రామారావు గారిని, ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాం, చంద్రబాబుని తిడుతున్నాం అనుకుంటున్నాం. కానీ రామారావు గారు ప్రజలకు ఇప్పుడు ఆశిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఎట్టున్నారు, నట్టలు అడేట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కూడా లేదు. గత 5 ఏళ్ళు సరిగ్గా కంపెనీలు రాక నిరుద్యోగులే రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పుడు మనం చంద్రబాబు సింగపూర్ పోతే చంద్రబాబు తిడుతుంటుంది. మన పేపర్లలో మన టీవీలో ఏం చెప్తున్నాం, ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. మీరు కూడా ఇదే డైలాగ్, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అట్టర్ ఫ్లాప్ అయింది చంద్రబాబు కాదు సార్, మన రాష్ట్రానికి కావాలని పోయారు. ఇప్పుడిప్పుడే సంఖ్యలో పెట్టుకుని కంపెనీలు తీసుకురారు. రేపు 2 నెలల తర్వాత మళ్ళీ ఏదో విశాఖలో సమ్మిట్ కార్యక్రమం జరుగుతుంది, దానికి ఆహ్వానించడానికి గతంలో జరిగిన వాళ్ళకి ఇచ్చి రద్దు చేసాం. కాబట్టి మనం గత 5 ఏళ్లలో అయ్యా మీరు మంచి నిజాయితీ గల సింగపూర్ ఏ మాట కామాట దేశంలోనే కాదు ప్రపంచంలోనే సింగపూర్ నిజాయితీ గల దేశం. ఒక్క అతను ఎవరో వేరే పర్సనల్ విషయాల మీద జైలుకు పోయాడని మనం దాన్ని ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకో మేము తెలుగుదేశం పార్టీ విమర్శించాలన్నప్పుడు విమర్శిస్తాం. కానీ ఇప్పుడు అది సమయం కాదు మిత్రమా. మనకు ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలి, రానివ్వండి. ఇప్పుడు ఇది ప్రజల సొమ్మే, మేమందరం ఊరుకుంటామా? చంద్రబాబు గారు తప్పు చేస్తే నిలబెట్టి కడిగేస్తాం. కానీ ఉద్యోగాలు రావాలి. యువత ఇప్పుడు గంజాయికి అలవాటు పడి రోడ్ల మీద తిరుగుతూ వయసు అయిపోతున్న వాళ్ళకి గతంలో 2014 నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మొత్తానికి ఇప్పుడు ఉద్యోగాలు లేక 10 ఏళ్ళు దాటితే ఇంకా వాళ్ళకి వయసు అయిపోద్ది, ఉద్యోగాలకు అనర్హులైపోతారు. అయినా 45 ఏళ్ళకి పెంచారు మన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా. కానీ నేను అంటుంది ఏంటంటే సద్విమర్శ చేయండి. వాళ్ళు చేసే తప్పులు చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. ఉద్యోగాల కోసం కంపెనీల కోసం పోయినప్పుడు విమర్శిస్తే అది భూమిరంగం అవుతుంది. అలాగే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలి. రేపు ఇవాళ వస్తుంది అనుకుంటా, రావాలి ప్రజలను పరామర్శించాలి, ప్రభుత్వం చేసే తప్పులు నిలదీయాలి. కానీ ఉద్యోగాల విషయంలో కంపెనీల విషయంలో దయచేసి మీరు అంటే దారాదత్తంగా కమ్మేస్తే మనమే ఊరుకోం కదండి. ప్రజాస్వామ్యం ఏ ప్రభుత్వం కూడా అలా చేయలేదు. కాకపోతే మనకి ఇప్పుడు తీవ్రమైన ఇబ్బందులతో ఉంది రాష్ట్రం. ఎందుకుంది? అనేక కారణాలు, విభజన కష్టాలు కావచ్చు, గతంలో కొన్ని తప్పుల వల్ల కావచ్చు, చంద్రబాబు తప్పులు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పులు కావచ్చు. ఎవరిని మేము విమర్శించడం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్ గా వెంకటేశ్వర గారు, జనరల్ గా అసలు ఇప్పుడు లీజుకి ఇవ్వాలి అంటే ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఒక 10 years ఉంటుందా, 20 years ఉంటుందా, లేకపోతే ఇన్ని సంవత్సరాలు 99 సంవత్సరాలు ఉంటుందా? అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఆ కంపెనీలో లక్షల మంది ఉద్యోగాలు వస్తాయండి. దానివల్ల పక్క దీనికి సంబంధించిన వేరు కంపెనీలు కూడా వీళ్ళ కోసం తయారవుతాయి. వాళ్ళని ఎమ్మటే మనం 10 ఏళ్ళు వచ్చి తీసేయలేం కదా. ఈ ఉద్యోగాలు తీసేయలేము. చుట్టుపక్కల వచ్చినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కొంతమంది పేద ప్రజలు వీళ్ళకు ఉపయోగపడటం కోసం కొన్ని బంకులు కావచ్చు, కుట్లు కావచ్చు, రకరకాల మాల్స్ అన్ని వస్తాయి. అప్పుడప్పుడు తీసేయలేం కదా. పైగా ఒక జనరేషన్ పూర్తిగా అంటే ఇప్పుడు వాళ్ళైనా ఉద్యోగంలో ఉండాలి అంటే శాశ్వతంగా ఏమి ఉండరు కదా. మీరే అంటున్నారు వాళ్ళ ఏజ్ అయిపోతుంది, ఉద్యోగాలు లేవు కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు అని. వాళ్ళేం 99 years ఉండి ఉద్యోగం చేయరు కదా. నేను అనేది ఏంటంటే కంటిన్యూ ప్రాసెస్. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వం లాక్కుంటుంది, ఆకుమని ప్రభుత్వానికి ఉంటుంది. ఆ జీవోలు ఇచ్చుకుంటారు, వాళ్ళు కంపెనీ పెట్టుబడి తీసుకోవచ్చు. ఇది కూడా రామారావు గారు అర్థం చేసుకొని కాస్త మంచి దారి వెళ్తే మేమంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వాళ్ళ వెంటనే నడుస్తాం. అది మేము చెప్పలేదు. వీరబ్రహ్మం గారు, అసలు ఇది అమ్మకమా లీజా? ఇంతవరకు ఈ ధరకు భూములు ఇవ్వడం సరైందా అనే అంశాన్ని కూడా ప్రశ్నించారు. ఎన్ని సంవత్సరాలకు లీజ్ తీసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్న. మరి అన్ని ఇయర్స్ తీసుకుంటే ఏంటి పరిస్థితి? మరి మీరున్నారు, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వానికి నచ్చకపోవచ్చు. అది నచ్చకపోతే ఏం చేస్తారు? ఇది అసలు లీజా అమ్మకమా అనేది శాశ్వతంగా ఉండాలనే విషయాన్ని అసలు ఒకసారి స్పష్టం చేయండి. మీరేం చేశారు? ఎవరికైనా లీజ్ ఇవ్వడమే తప్ప అమ్మకం అనేది జరగదు. స్థలాలు, భూములు ఎందుకు ఆ లీజ్ కూడా ఎందుకు ఇస్తున్నారంటే అట్లా ఆ విధంగా డెవలప్